కోట్లు సంపాదించాలంటే రాజకీయాలే శరణ్యం. ఎవరిని కింద పడేసి తొక్కాలి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని అధపాతాళానికి తొక్కేయాలి. ఏవేవో కేసులు పెట్టి జైలుకు పంపాలి. ఎదురు తిరిగిన వాళ్ళకి లేపేయాలి, లేదా వాళ్ళ ఇళ్లను బుల్డోజర్తో కూల్చేయాలి. ఇకపోతే అసెంబ్లీ సెషన్స్లో తిట్ల దండకంతో స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు ఎంత తిన్నారో లెక్కలు బయటకు వస్తాయి. కోట్లు ఎక్కడ మాయమైపోయాయో అవి బయటికి తీస్తారు. స్కామ్లలో ఇరుక్కున్న వారికి, వేల కోట్లు దోచుకున్న వారికి తిహార్ జైలు లేదా చెర్లపల్లి జైలు ఖాయం. అసలు పాలిటిక్స్లో ఉన్నవాడికి మనశ్శాంతి ఉంటుందా? పాలిటిక్స్ అంటేనే డబ్బు, పవర్ ఉంటే ప్రతీకారం తీసుకోవచ్చు, పగ ఉంటే కసి తీర్చుకోవచ్చు. ప్రతీకారం తీసుకోవాలంటే పవర్తో